హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వీషావర్స్. ఇవాళ నేను ఎక్కడికి వచ్చానో తెలుసా? అమెరికాలో తోటలకు అనమాట. చూడండి వెనకాలంతా తోటలు. సో రాస్బెర్రీ ప్లక్కింగ్, బ్లూబెర్రీ ప్లక్కింగ్ అలా ఉన్నాయన్నమాట. సో పికింగ్ అంటారు, సారీ. సో వాటి కోసం వచ్చాను. చూడండి నా వెనకాలంతా రాస్బెర్రీ తోట. సో మీకు కూడా చూపిస్తాను. ఎండ మాత్రం సూపర్గా ఉంది. వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి. మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఏ సే హాయ్, సే హాయ్, హాయ్, సే హాయ్, హాయ్ చెప్పు షారు, హాయ్ చెప్పు, హాయ్. యా షీ సెడ్ ఏ హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి గర్ల్స్. మైత్రి హాయ్ అండి, హాయ్ చెప్పు. అక్కడ ఉన్నారంట. సో తోటలోకి వచ్చామన్నమాట. యుఎస్ లో తోటకి రావడం, అలా తెంపుకోవడం ఒక ఫన్. సమ్మర్ లో జనరల్ గా ఉంటాయి. యాపిల్, రాస్బెర్రీ, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీస్ అన్నీ ఉంటాయి. మేము ఇవాళ రాస్బెర్రీకి వచ్చాము. సో మా పిల్లలు అయితే బాగా ఫన్ అనుకుంటే, వాళ్ళ ఫన్ చాలా ఉంటది వాళ్ళకి. అంశాన్ని హాయ్ చెప్పేసి, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు టీటు, చెప్పవే. ఇలా బోర్డు పెట్టేస్తారు. 4:30 క్లోజ్ అవుద్దంట. మేము ఆల్రెడీ 3:30కి వచ్చాం. అంటే అలా అలా పడుతుంది. నీది కూడా నువ్వే చేయను. ఇవాళ రాగా పెట్టేస్తా అలాగే. సో ఇక్కడ మనకి ఇలా ఇస్తారు. మనం అవి తీసుకొని లోపలికి వెళ్ళి అందులో తెచ్చుకోవచ్చు అనమాట. ఈ బాక్సెస్ ఇస్తారు. ఈ బాక్సెస్లో మనం ఫిల్ చేసుకొని వచ్చి ఇక్కడ అమౌంట్ పే చేయాలి అనుకున్నవి. సో మోస్ట్లీ ఏంటంటే కొనడం తక్కువ, తినడం ఎక్కువ ఉంటుంది ఇక్కడ. వీళ్ళంతా దీనికి వచ్చిన వాళ్ళే. సో ఇదంతా తోట. ఇదేంటి, ఇది రాస్బెర్రీ, స్ట్రాబెర్రీస్ లేవు. అవునవును. సో ఇదంతా రాస్బెర్రీస్. నేను ఇంకా కొంచెం పెద్దగా ఎక్స్పెక్ట్ చేసిన చెట్లు. యా చూడండి ఇక్కడంతా ఇలా ఉన్నాయి. చూడాలి. అలా కదా, కొంచెం తీసి పెట్టేస్తా. చూద్దామని మన వాళ్ళకి ఎలా ఉంటుంది ఇక్కడ యుఎస్ లో. తోటలోకి వెళ్ళి మనం తెంపుకు తినొచ్చు. ఎందుకు, లోపల ఇంకా రెడ్గా ఉంటాయంట. ఏ ఇక్కడే ఎందుకే? ఓయ్ అవునా, ఏం దొరికాయా నీకు టీటు? చూపించు. అరే ఇవి ఇంకా పండలేదురా, మనం ఇంకా రెడ్వి తీసుకుందాం. పడేసి రెడ్వి తీసుకుందాం. ఇంకా మెల్లిగా మెల్లిగా, జాగ్రత్త. తిని చూడు ఒకసారి. ఇవన్నీ వా ఇలా ఉండాలి. ఇంత పెద్దగా ఉంటే చెట్లు బాగుంటది. ఇదంతా రాస్బెర్రీ చెట్లు అనమాట. రాస్బెర్రీ చాలా చాలా బాగుంటాయి తినడానికి. చూడండి ఇక్కడ ఉన్నాయి. ఇది రాస్బెర్రీ కాదు, ఇది బ్లాక్బెర్రీ. ఇది బ్లాక్బెర్రీ. ఇంకా బ్లాక్ అవ్వాలా? ఇది బ్లాక్బెర్రీ. అయితే ఇవేనా రాస్బెర్రీస్? అబ్బా నేను హట్ అవుతా ఇప్పుడు. సో ఇది బ్లూబెర్రీస్ ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్నాయి చూడండి. యాక్చువల్లీ చిన్న చిన్నగా ఉన్నాయి, ఇంకా పండలేదు ఇవి. సో లోపల వెతికి తీసుకోవాలి. బ్లూబెర్రీస్ మనం రాస్బెర్రీ దాటి, బ్లాక్బెర్రీ దాటి బ్లూబెర్రీ దగ్గరకు వచ్చాము. బట్ నాట్ ష్యూర్ దొరుకుతాయో లేదో. పుల్లగా ఉన్నాయా? ఏం చేస్తున్నారు మేడం? క్లిప్ కి తగిలింది. దొరికాయా? ఉన్నాయా? ఉంటున్నాయా? నేను తింటా. అవి చిన్నగా ఉన్నాయా? వద్దు. అన్ని దొరికాయా నీకు? ఏవి? ఇక్కడ ఉంది ఒకటి. యా ఇది
అబ్బా పుల్లగా ఉన్నాయే. పుల్లగా ఉన్నాయి చాలా. స్వీట్ ఒకటని దొరికిందా? బాగున్నాయా? ఇక్కడ ఉంది ఒకటి, కొంచెం పర్పుల్ కలర్ వస్తున్నాయి. అంటే ఫోటో తీస్తా ఉండు ఒక్క నిమిషం. పోయారా? పళ్ళు కోసుకొని అలసిపోయారా? ఏంటి తులసి, రండి రాస్బెర్రీస్ తిందాం. ఏమీ లేవు ఫ్రెండ్స్, తోటలు అన్ని తెంపేసుకున్నారు జనాలంతా. ఇగో ఇక్కడ రాస్బెర్రీస్ ఉన్నాయి చూడండి ఈ చెట్లకి. ఇక్కడ రాస్బెర్రీస్ ఉన్నాయి, ఇగో ఉన్నాయి. నేను ఇందాక తిన్నా చాలా. ఇగో రాస్బెర్రీ ఏంటే రెడ్గా అవుతాయి. తీసుకో మెల్లిగా. ఏమైంది అక్కడ చూడండి ఫ్రెండ్స్, బన్నీ ఉంది, రాబిట్. వావ్, అసలు కదలట్లేదు అది. వెళ్ళిపోయింది. మేము ఇవి తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. అయిపోయింది. ఇంకా హ్యాండ్ చూడండి ఎలా రెడ్డిగా అయిపోయిందో. ఇది పట్టుకో హ్యాండ్స్ వాష్. You want to wash? Yeah. But it's very dirty here. From where you'll come? Mommy will take the water and give you. లేదంటే ఇది పట్టుకొని నేను ఇస్తాను. సో మళ్ళీ ఇటు నుంచి బీచ్కి వెళ్తున్నాము. ఇవాళంతా ఒక పిక్నిక్ డే లాగా అనమాట. సో బీచ్ కండి, బీచ్ కూడా 5 o'clock క్లోజ్ అయిపోతుందంట. బట్ చూడాలి వెళ్ళి, సో ఓపెన్ ఉంటుందో లేదో, లేదంటే నార్మల్గా అలా డ్రైవ్ త్రూ లాగా వెళ్ళేసి రావడమే. సో మొత్తానికి కార్లోకి వచ్చేసాము. ఎండ ఎంత ఘోరంగా ఉందంటే అస్సలు మొత్తం తిరగలేకపోయామా. మాకున్న 1 hourలో బాగా ఎంజాయ్ చేసినావు చారా? ఎస్ సార్ నో. సో కొన్ని తెంపుకున్నాము. ఎన్ని తెంపుకున్నామంటే చూపిస్తా. అలా మాత్రం కొన్ని తెంపుకొచ్చుకున్నాము. ఏదో అలా. ఎంతండి వీటికి? $4. 450 పెడితే బాగానే వస్తాయి. ఇంకా స్టోర్కి వెళ్తే కానీ ఇదేదో ఎంజాయ్మెంట్ అనమాట. మనవి మనం కోసుకొచ్చుకున్నట్టు. చెట్లకైతే ఏమీ లేవు అసలు. లోపలికి వెళ్ళి కిందకి అలా చూస్తే ఉంటున్నాయి. బట్ ఎండలో మా వల్ల కాలేదు. మొహాలు చూడండి ఎలా అయిపోయాయి. ఫ్రెష్గా వచ్చాము, పిచ్చిగా అయిపోయాయి. సో ఇక్కడ నుంచి ఇక్కడ బీచ్కి వచ్చామన్నమాట. ఇక్కడ వ్యూ ఎంత బాగుందో. బీచ్ పైన నడుస్తున్నాం కార్ పార్క్ చేసి. వాళ్ళంతా ముందు వెళ్తున్నారు. భయం వేస్తుంది చూడండి, ఇక్కడ వాటర్ వెళ్తున్నాయి. బాబోయ్, అంటే నాకు భయం వేస్తుంది. అమ్మో అది నేను చూడలేదు, నాకు భయం వేసింది. సో కార్ అక్కడెక్కడ బ్రిడ్జ్ పక్కన ఆపేసి, అంటే బ్రిడ్జ్కి అటు సైడ్ ఆపేసి ఇక్కడ మేము రోడ్ క్రాస్ చేసి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ కార్స్ పార్క్ చేయాలంటే ఇప్పుడు పర్మిషన్ లేదంట. 5 o'clock లోపే రావాలి. మాకు 6 అయిపోయింది. 6 అవుతున్నాయి, ఇంకా ఎంత ఎండగా ఉంది చూడండి. సో బీచ్కి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు మనం. దీని పేరు రాజర్స్ బీచ్ అని ఉంది ఏదో. సో అక్కడ ఫ్రూట్ పికింగ్ దగ్గర నుంచి బీచ్కి వచ్చేసాం. స్టెప్స్ ఎక్కి బీచ్ అటు సైడ్ అనమాట వెళ్ళాలి. వావ్, వీడియో తీయట్లా, జస్ట్ వస్తున్నా. నైస్.
వావ్, చాలా బాగుంది ఇక్కడ. నైస్. వాష్రూమ్స్కి వెళ్ళాలన్నా, డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవాలన్నా అక్కడ వాటర్ కనబడుతుంది కదా, అదే బీచ్. బీచ్ కోసం ఎంత తెచ్చుకున్న లగేజ్ చూడండి ఎంత ఉందో. మా చైతన్య లాక్కొని వెళ్తున్నాడు దాన్ని. చూడండి మా లగేజ్. బీచ్. నవీన పూరి ఎగ్జైటెడ్, నవీన మ్యాగీ ఎగ్జైటెడ్. లేదే, అసలు నేను ఎక్కడ చూడను కూడా లేదు. బాగుంది బీచ్ పదే, చాలా బాగుంది. ఏ బీచ్కి వచ్చాము, అందరు ఇక్కడ చెప్పులు ఇప్పేసి వెళ్తున్నారే బీచ్కి. ఇక్కడ ఇప్పేద్దాం, మనం కూడా ఇప్పేద్దామా? మా ఆయన ఇక్కడ పెట్టుకున్నాడు, ఇక్కడ పెట్టుకోమన్నాడు. ఓకే, సో ఇక్కడ బీచ్కి వచ్చాము ఫ్రెండ్స్, బీచ్ దగ్గర ఎంజాయ్ చేయడానికి. బాగుంది, ఎంత బాగుంది. ఇసుక మన ఇండియన్ ఇసుక పట్టుకెళ్ళి దేవుడి సామాన్లు అన్ని దేవుడి సామాన్లు తోముతావా నువ్వు? మమ్మీ అలాగే తెచ్చేవారే. బీచ్ వెళ్ళి ఇసుకతో దేవుడి సామాన్ అదొక కవర్ నిండా తెచ్చుకొని స్టోర్ చేయాలో పొడిగా ఉన్నది కూడా అట్లా ఎండబెట్టేసి చింతపండు పెట్టి బాగా తోమేది, రాగి ఇత్తడికి భలే బాగా వస్తుందా? వినండి ఫ్రెండ్స్, బీచ్లో అక్కడ వాటర్ దగ్గర ఉండే మట్టితో రాగివి ఇత్తడివి వాటితో తోమితే తెల్లగా అవుతాయంట. ఇటుక పొడి నీతోనే విన్నారా ఫ్రెండ్స్? టిప్పు చెప్పాము మేము. Yeah, nice. సో బీచ్లో కాసేపు చాలా బాగా ఆడుకున్న తర్వాత మా ఫ్రెండ్ది జెండర్ రివీల్ చేస్తున్నాం అనమాట. ఆల్రెడీ వాళ్ళు జెండర్ రివీల్ పార్టీ చేశారు, బట్ మాతో ఇలా స్పెషల్గా చేయించాలని చెప్పామన్నమాట. సో ఇక్కడ మేము జెండర్ రివీల్ చేస్తున్నాము. సో మా ఫ్రెండ్స్ ఫ్యామిలీలో, అంటే మా ఫ్యామిలీ అనుకోండి, ఇంకా ఒక చిన్న బుజ్జి తల్లి రాబోతుంది, బంగారు తల్లి. సో తనకి గర్ల్ బేబీ అనమాట. సో జెండర్ రివీల్ చేసి చాలా అంటే చాలా హ్యాపీగా మంచిగా ఎంజాయ్ చేసాం బీచ్లో అంతా. అలా చేసిన తర్వాత ఇంకా రిటర్న్ అయిపోదామని చెప్పేసి వచ్చేసి కూర్చొని తినడం స్టార్ట్ చేసాము. బీచ్లో అంతా బాగా ఆడుకొని ఇంకా ఫైనల్గా వచ్చేసి తింటున్నాము హ్యాపీగా, మంచిగా తింటున్నాం. ఇంకా ఇదన్నమాట ఇవాళ డే వ్లాగ్. బాగా ఎంజాయ్ చేసాము. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్. I'll give you Kanna. Where is your bottle? Go and check it. What do you want to eat? తీసుకో, అక్కడ బాటిల్ ఉంటుంది అక్కడ. సరే